ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి నేటి దినాన ప్రత్యేకంగా వసంతమ్మ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్కి ఆహ్వానించిన విధానం బట్టి దేవాతి దేవుని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు 40 రోజులు వదనమ్మ చనిపోయి ప్రభువును నిద్రించి 40 రోజులు గడిచాయి. కాబట్టి 40 రోజులకు గల కారణం ఏంటంటే ప్రభువైన యేసు ఈ లోకంలో తాను జీవించి మృతి పొంది 40 రోజులు ఈ లోకంలో ఉన్నాడు. దాని తర్వాత 500 మంది ఒక చోట సమకూర్చిన తర్వాత అక్కడ నుంచి వారి మధ్య నుంచి అహరోన పరలోకానికి వెళ్ళారు. కాబట్టి చనిపోయిన వారిని 40 రోజులుగా మరి 40 రోజు వారిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ప్రభు వలె వాళ్ళు కూడా ఈ లోకాన్ని విడిచి ప్రభు స్థానానికి వెళ్తారని ఒక నమ్మకం. అందుకని ప్రతి వారు 40 రోజు అనే ఆ దినాన్ని పాటిస్తూ ఉంటారు. వారి సంఖ్య పరంగా కొంతమంది 30 రోజులు వాడుతూ ఉంటారు. కానీ మనమైతే ఇక్కడ మన జ్ఞాపకార్థంగా 40 days జరపనై ఉంటున్నాం. కాబట్టి వారి కుటుంబంతో కలిసి మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని నిమిషంలో దేవుని సన్నిధిలో గడపాలని ప్రభు పేరిట మనం చేస్తూ ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. యేసుదేవా, నమ్మకమైన మా ప్రభువా, మీకే వందనాలు. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబంలో జరిగిన సంఘటన అయ్యా రాణి వదనమ్మ విషయంలో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ లోకాన్ని విడిచి మీ పిలుపు అందుకొని 40 దినాలు అయా ఈ లోకాన్ని విడిచిన వారి యొక్క సతీమణి వసంతన్న, వారి యొక్క సతీమణి రీమోస్ వారి యొక్క మమ్మీ అయా మీ సన్నిధిలో ఉంటుందని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆ యొక్క మరి వదనమ్మను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సమయంలో ప్రభు కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క లైవ్ ద్వారా మరి అనేకుల పేటీలు క్రీస్తు సంఘాల లైవ్ ద్వారా కూడా మాతో పాటు వాళ్ళు కూడా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేయండి. కొన్ని నిమిషములు మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయగలరని, మాట్లాడేది నేను కాదు నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుతూ సహాయాన్ని దయచేయగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇష్టమైన పాట ఏదైనా ఉంటే వాటిని నెమరు వేసుకుందాం. సమయములో నా
నాశించు నా జీవితం ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు లోకపు పాపములో నే పాపిగా జీవించితిని లోకపు పాపములో నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినము నే పాడుతా నీ వలనే యేసు ప్రభు ఈ దినము నే పాడుతా నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడూ నే పాడెదం దేవా నా యందు వసించుము హల్లెలూయా ఎల్లప్పుడూ నే పాడెదం దేవా నా యందు వసించుము నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధికి నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధికి నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నొసగితివి నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నొసగితివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవిచ్చిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక. తిరిగి సాయంకాల వేళలో కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథముల నుంచి నెమరు వేసుకుందాం. ఆత్మీయ మాటలుగా దేవుని మాటలు ఉంటున్నాయి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అద్భుతమైన మాట. కుటుంబం విషయమై దేవుడు చింతిస్తున్నాడు. కుటుంబంలో జరిగిన సంఘటన గత 40 రోజుల క్రితం కుటుంబంలో ఉండే వేదన, మరి దేవుడు ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ దేవుని సన్నిధిలో మరి కుటుంబాన్ని కొరకై దేవుడిస్తున్న మాట. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. కుటుంబాన్ని వదిలిపెట్టలే, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మరి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. మనకి ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు మనకు తోడు రాని రాకపోయినా, నీకంటూ తోడుగా అండగా నిన్ను వెంబడించి నీ సన్నిధిలో నిలిచే దేవుడుగా ఆయన మనకుంటూ ఉన్నాడు. కాబట్టి
మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎప్పుడు చాలామందిని గమనిస్తూ ఉంటారు, బ్రదర్ ఏంటి అలా ఉన్నారు, సిస్టర్ ఏంటి ఇలా ఉన్నారు, ముఖములో భారభరితమైన ఆలోచనలు, ముఖములో కలలేదు, ముఖములో ఏదో చింత చీకాకుతో నీ ముఖం అగ్గుపడుతుంది, ఏంటి ఇలా? నిజమే, ఎవరితో చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు. మన చింత యావత్తు ఆయనకు అప్పచెప్పితే ఆయన మనకు సాల్వ్ ఇచ్చేస్తాడు. కాబట్టి మన చింత ఆయన సన్నిధిలో అడగాలి, మన చింత ఆయన సన్నిధిలో పెట్టాలి, ప్రార్థన పూర్వకంగా విన్నపాలు చేస్తూ ఉండాలి. కుటుంబాన్ని ఆయన ధైర్యపరుస్తాడు, ఓదార్పునిస్తాడు, పోయిన లోటును ఆయన సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎవరు కూడా లోటు తీర్చలేరండి. లోకంలో ఉన్న నానని చుట్టాలు, నానని రక్తబలం, నానని అన్నదమ్ములు ఎవరు కూడా అలాంటి లోటును తీర్చలేరు. అది దేవునికి మాత్రమే సాధ్యమై ఉంటుంది. కాబట్టి మన యొక్క చింత యావత్తు తాను పోయిన తర్వాత ఎంత లోటు మనము చూస్తున్నాం కుటుంబంగా, కుటుంబ సభ్యులుగా. మరి ఆ వదినమ్మ గారు ఉన్నప్పుడు కుటుంబం ఎలా ఉండేది, ఎంత ఆనందంతో ఉండేది, ఎంత ఆర్భాటంతో కుటుంబం కనబడేది. ఆమె లేని ఒక్క లోటు మనల్ని ఎంతగానో బాధ పెడుతుంది. కాబట్టి అలాంటి చింత యావత్తు మీరు నా మీద వేయండి అన్నారు. ఆ తర్వాత మొదటి కొరింథీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం, మొదటి అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాస్తున్న 10వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించినట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగచేయను. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్తున్నారు, కొరింథీ సంఘములో దేవుని యొక్క వాక్కును బయలుపరుస్తున్నారు. ఈరోజు ఈ ఇంట్లో కూడా ఈ వాక్యాన్ని ఎందుకు తీసుకున్నాము అంటే, మరి మనకు శోధనలు వస్తాయి. ఇలా కుటుంబంలో ఒకరు వెళ్ళిపోవటం, వస్తున్న శోధనలను బట్టి, మన కుటుంబంలో కలుగుతున్న శోధనలను బట్టి ఆలోచన చేయండి. కుటుంబంలో ఎంతగా శోధకుడు శోధిస్తూ ఉన్నాడు. ఒకవైపు తల్లిగారు, మరొక వైపు మరొక సమస్య. ఈ రెండు సమస్యల ద్వారా శోధకుడు శోధిస్తూ ఉన్నాడు తప్ప మరి ఏ శోధకుడు మరి మరి ఎవడును మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. కేవలం నమ్మదగిన దేవుని వైపు మనము ఆకర్షితులు కావాలి. మనకు సహాయం చేయగల దేవుడు, కుటుంబాన్ని సరిచేసే దేవుడు, భార్యాభర్తలకు సమాధానం ఇచ్చే దేవుడు, కోల్పోయిన భార్యను లేకపోయినా ఆ ధైర్యాన్ని నడిపించగల శక్తి సామర్థ్యాలు దేవుడు భర్తకు అనుగ్రహిస్తాడు. మీరు మరి ఎక్కువగా ఆయనను మిమ్మల్ని శోధింపబడడం, అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనలతో కూడా మనకు తప్పించుకునే మార్గాన్ని కూడా బయలుపరుస్తాడు. నువ్వు ఇవన్నీ బయలుపరచాలంటే ఏం చేయాలి? దేవునితో గడపాలి. మనం చూస్తాం, హిందువులను గమనిస్తే ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు, ఏదేదో దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మనకు ఉన్న ఒక్కగానొక్క దేవుని ఆరాధిస్తున్నాం. మన ఇంటి గదిలోనే ఆయనను మొరపెట్టవచ్చు, ఆరాధించవచ్చు. అని ఏ విధమైన శోధన మనకు ఎదురైనా ఆ శోధనల కొరకు ప్రార్థిస్తే తప్పించుకునే మార్గాన్ని కూడా బయలుపరుస్తాడు. హల్లెలూయా. 3వ మాట, కీర్తనలు 35వ వచనం. కీర్తనలు 35వ వచనం. ఆయన కోపము నిమిషము మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతయును, ఉదయమున సంతోషము కలుగును. మరి రాత్రంతా
దుఃఖం దగ్గర మాదే నైట్ రాంగ్ ప్రమాది శోధకుడు శోధిస్తూ ఉంటాడు. వాడి బంధకాలను మనం ఏం చేయాలి? పటాపంచలు. అటువంటి సామర్థ్యము కలిగిన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. శోధకుడు శోధించేదే రాత్రి. మరి అలాంటి రాత్రి అందు మన ఉదయమున సంతోషం సమాధానంలో ఉంటాం. 4వదిగా 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. దేవునికి స్తోత్రము కలుగునుగా. విరిగి నలిగిన హృదయాలే దేవునికి ఇష్టమైన బలులు. శోధనలో విరిగిపోతాం, సమస్యల్లో విరిగిపోతాం, కుటుంబ భారంలో విరిగిపోతాం. శోధకుడు మనల్ని అంతగా శోధిస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళమేంట మనము మరి మనస్సు కలిగిన వారిని ఆయన రక్షిస్తాడు. ఈరోజు శోధకుడు వాడు ఎంతగా రక్షిపోయినా వానికంటూ ఒక దినం ఉన్నది, వానికంటూ ఒక సమయం ఉన్నది. శోధకుని ఎదురించడానికి మనం ముందున్న లక్ష్యం. వాని ఎదిరిస్తే యెహోవా మరి మనకు సహాయం చేస్తూ నలిగిన హృదయం గల వారిని ఆయన రక్షిస్తాడు. అతి నమ్మకం కలిగి మనం ప్రార్థించాలి. 5వదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోచుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచ్చు. సమస్తమైన జనులారా, ఏ కొందరు కరండి. ప్రపంచ యావత్తు ఎవరు వచ్చినా ఆయన త్రోసివేసే దేవుడు, సృష్టికి కారకుడు, జగతికి పునాది. ఆయన ద్వారా కలిగిన ఈ లోకం, ఆయన సృష్టింపబడిన మానవుడు, ఆయన త్రోసివేసే దేవుడు. కాబట్టి భారములో ఉన్నవారు, హృదయంలో ఎంతో భారభరితమైన ఎవరికి చెప్పినా ఈ వారాన్ని తీసుకోలేరు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మన పరుపు పోతుంది తప్ప మన భారాన్ని వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మరి ప్రయాసపడి భారం పోస్తుంది కుటుంబానికి దేవుడు ఆదరణకర్తగా నిలబడాలి. కుటుంబానికి రక్షణలోనికి రావాలి. కుటుంబం రక్షించబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, సరి అయిన పద్ధతిలో దేవుని సన్నిధిలో మనము భారభరితమైన ప్రార్థనతో మరి సమస్త జనులను ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. ఆయన సన్నిధికి వచ్చిన వాడిని ఎన్నడూ త్రోసివేయడు. ఇంత అద్భుతమైన మాట. ఆత్మీయ జీవితంలో ఎందుకు మనము కింద అణిచిపోతున్నాం? ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళి ఈ భారము గురించి, కుటుంబ భారం, భర్త భారం, భార్య భారం, కుటుంబ బిడ్డల భారం, కుటుంబం భారం, పోయిన లోతు ఎలా సమకూర్చాలి అంటే అది దేవుడు నీకు సలహా ఇస్తాడు. ఈ విధంగా వెళ్ళయ్యా, ఈ దారిలో నువ్వు వెళ్ళయ్యా అని మంచి సలహాలు దేవుడు ఇస్తాడు. ఆనాడు పెద్ద పెద్ద భక్తులతో మాట్లాడతాడు. నీ రక్షణ కొరకే ఓడను సిద్ధం చేసుకో ఓ నోహావు అన్నప్పుడు ఆయనతో మాట్లాడలేదా? రక్షించబడడానికి, కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఆయన ఓడను సిద్ధం చేసుకోలేదా? ఆ ఓడ ద్వారా ఆయనకు రక్షణ రాలేదా? తన ఫ్యామిలీని రక్షించుకోలేదా? అలాగా దేవుడు మనతో మాట్లాడి మంచి మంచి ఐడియాస్ ఇస్తాడు. చిత్తు మ్రానుతో అయా నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో కదా, ఏ కర్ర వాడాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి కదా, ఏ దానికి కీలు ఏం పెట్టాలి, సమస్తము మాట్లాడిన దేవుడు. ఆనాడు మాట్లాడే దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడతాడు. మనం ఏమాత్రం అదాయిగా పడకూడదు. ఆత్మీయ జీవితంలో దేవుని ఎదిరించి ప్రశ్నించండి. ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ కష్టం, ఎందుకు నాకు ఇంతగా అడిగితే సమాధానం ఇచ్చేవాడు. ఒకవేళ ఇదే జరిగింది అనుకుందాం, నా పట్లనే జరగాలంటే దానికి కూడా ఆనందకరంగా మలుచుకో. దాని వెనకాల ముందుండే ఆ గొప్ప సంఘటన నీకు ఎదురు. ఇది జరిగిన సంతోషమే, అది జరిగిన సంతోషంగా దాన్ని స్వీకరించే మనసు కలిగినట్లయితే దేవుడు అద్భుతాలను సృష్టిస్తాడు. చివరిగా యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉండును, భయపడకము, నేను నీ దేవుడనై
దిగులు పడకము, నేను నిన్ను బలపడుతు, నీకు సహాయము చేయబడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందు. దేవునికి సందన కుటుంబానికి దేవుడు ఇచ్చింది. ఈ నేటి దినవాక్యములో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను అంటున్నాడు కదా, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షించు. కాబట్టి కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, వదినమ్మ గారు అయిన లోటును బట్టి దేవుని సన్నిధిలోను అన్నిటి ప్రార్థన, కుటుంబ ప్రార్థన జరిగించు. దేవుడు తప్పక ఏమంటాడంటే, నేను నీకు తోడై ఉందును, నీకు తోడై ఉందును, భయపడకుము, నేను నీకు దేవుడనై ఉందును, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయబడను. ఆయనను వదిలిపెట్టి నువ్వు ఎక్కడెక్కడ వెళ్ళమా? దేవుని సన్నిధిలో ఎంతగా నువ్వు ఆయన అడిగితే కుటుంబం అంతగా. కాబట్టి అపవాది అనేవాడు శోధకుడు వస్తూనే ఉంటాడు. వాని అనునిత్యం ఎదురించాలి, వాని అనునిత్యం జయించాలి. మన ముందుంది ఆ ఒక్క లక్షణం. ఆ దాన్ని మనం చేపట్టుకొని తప్పకుండా దేవుని సన్నిధి గడిపే దేవుడు నిన్ను ఎన్నడూ మరిచిపోడు, కుటుంబాన్ని ఎన్నడూ విడిచిపోడు. ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడినది. దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రార్థన చేస్తూ, మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు. వదినమ్మ ప్రభా, మరి నీ అందు నిద్రించి ప్రభు 40 రోజులు లోకాన్ని విడిచిపెట్టింది, కుటుంబాన్ని విడిచిపెట్టింది, తన కన్నా బిడ్డలను విడిచిపెట్టింది, తన ఆయా కలిగిన భర్తను, బంధుమిత్రులను, అన్నదమ్ములను, రక్తశంతను, ఆయా అక్కచెలను ప్రతి ఒక్కరిని వదిలేసి కేవలం నీ పిలుపుకు లోబడి ఆయా నేటికి 40 దినాలు పూర్తయిపోయాయి. మరి ఆమె ఆత్మకు శాంతి, సమాధానం చేకూర్చండి. విడిచిపెట్టిన కుటుంబానికి ఓదార్పు, నెమ్మదిని దయచేయండి. మీరు మాత్రమే చేయగలుగుతారు. ఏ ఒక్కరు ఈ లోటును కూర్చోలేదు. ప్రత్యేకంగా కుటుంబాన్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వసంతకు మంచి ధైర్యం ఇవ్వండి. ఎంతో వేదనతో, బాధతో కుటుంబంలో తాను ఉంటూ ఉన్నాడు. ఆయనకు ఓదార్పు కలుగు చేయవడము నీవే, సహాయము చేయవడము నీవే. ఆయనకు దేవుడుగా ఉండమని, సహాయం చేసే కర్తగా ఆయన ఎదుట నువ్వు నిలబడి కావాల్సినది ఆయన కోరింది కుటుంబ రక్షణ కొరకే. ఆయా ప్రార్థించడానికి సహాయం ఇచ్చి తనకు అనుగ్రహించిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. మరి ఆ మన్మరాలను బట్టి, అల్లులను బట్టి ప్రార్థిస్తున్నా, కృప చూపండి. నేటి దినాన ప్రభావం మేము వారితో ఈ లైవ్ ద్వారా ఈ యొక్క చిన్న కూడికని ఏర్పాటు చేసి జరిగించినందుకు స్తోత్రాలు, వందనాలు. ప్రత్యేకంగా మమ్మను, మా కుటుంబాన్ని మరి మీరు అనుగ్రహించిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించగలరని, మరి ప్రత్యేకంగా మా యొక్క రక్త సంబంధంలో బంధుమిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను ఈ సమయంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులో అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధనలో తేక కీడులను తప్పించు. అందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసమైన కూడిన మనకును, ప్రత్యేకంగా గృహానికి నీ యందు నిద్రించి ఆత్మని లోకాన్ని విడిచిపెట్టిన మరి ప్రాణి వద్దమని ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.